దేవర ప్రస్తుతం 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న పేరు. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ నటించిన ఈ మోస్ట్ అవైటెడ్ మూవీ మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్స్, ట్రైలర్ సినిమాపై అంచనాలు మరింత పెంచేశాయి. ముఖ్యంగా ఇటీవల రిలీజ్ అయిన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ యాక్షన్ హంగామాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని అభిమానులతో పాటు సగటు సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా సెప్టెంబర్ 27న వరల్డ్ వైడ్ గా దేవర పార్ట్ 1 రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే దేవర టికెట్స్ రేట్స్ పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలను మేకర్స్ కోరారు. ఇందుకు ఇరు ప్రభుత్వాలు కూడా అనుమతినిచ్చాయి. దీంతో మేకర్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక పెరిగిన టికెట్ రేట్లు ఇలా ఉన్నాయి. నైజాం ఏరియాలో ఉన్న మల్టీప్లెక్స్ లో 413, అలాగే సింగిల్ స్క్రీన్ లో 250 పెరిగాయి. ఇక ఆంధ్రప్రదేశ్ లోని మల్టీప్లెక్స్ థియేటర్ లో 365, సింగిల్ స్క్రీన్ లో 200 పెంచుకునేందుకు అనుమతినిచ్చాయి. మొదటి వారం లేదా 10 రోజుల వరకు పెంచిన ఈ టికెట్ల రేట్లే కంటిన్యూ అవనున్నాయి. కొరటాల శివ తెరకెక్కించిన హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. ఆదిపురుష్ సినిమా తర్వాత దేవర చిత్రంలో మరోసారి విలన్ పాత్రలో కనిపించనున్నాడు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళం, తమిళ భాషల్లోనూ ఈ మూవీ రిలీజ్ కానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడడంతో దేవర చిత్ర ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు తారక్. వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమాను జనాల్లోకి తీసుకెళ్తున్నారు.